అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. కల్లబుల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 5 గ్యారెంటీలను అమలు చేయాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజల పక్షాన పోరాడతామన్నారు. మునుగోడులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఆ రోజు తెలంగాణ వస్తుంది అనే నమ్మకంతో, తెస్తాము అనే నమ్మకంతో ఆ రోజు ఎవరు లేని రోజుల్లో కూడా 2003 నుంచి కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ సాధనలో భాగస్వాములు అందరం కూడా అసాధ్యం అనుకుంది సుసాధ్యం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఆ రోజు గౌరవ పార్టీ అధ్యక్షులు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మీరందరూ కూడా దీవించి అభివృద్ధిని ముందు పెట్టుకొని ఎన్నికలు పోయిన 18లో అప్పుడు ప్రజలు మాయమాటలు విని అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించారు. ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉంటారు. అప్పుడు ప్రజలు అయ్యో ఇట్లా ఆగమైపోతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ముందుకు దిగాం. అందరూ మెచ్చే విధంగా నచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం కొరకు ఊహించని విధంగా నిధులు తీసుకొచ్చాం. ఈ మునుగోడుకు లోకల్కు సుమారుగా 3 కోట్ల రూపాయలు నిధులిచ్చి ఆ ఎస్సీ కాలనీ ఎంత గందరగోళంగా ఉండిందంటే అక్కడికి ఒక రోజు పోయేసరికి వర్షం పడ్డది. ఒక్క నిమిషం కూడా నేను ఉండలేకపోయింది. ఆ వాసనలో మాత్రమయ్యే పరిస్థితి. నేను ఆ రోజు చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో ఈ గందరగోళ పరిస్థితి నుంచి మేము గట్టెక్కిస్తాం అని చెప్పి 3 నెలల్లో ఆ కాలువని కిలోమీటర్ కాలువ మొత్తం కూడా ఒక కాలువ మీద మంచిగా చిల్లు ఆడుకునేటట్టు మనం నిర్మాణం